ఈరోజు మీరు చూస్తున్నారు, సొంత చెల్లెలు కోర్టుకెక్కితే వాళ్ళ తండ్రి మీద ఆవిడే హత్య చేసినట్టు, లేకుంటే తప్పు చేసినట్టు ఆవిడ మీద కూడా కేసులు పెట్టించే పరిస్థితికి వచ్చాడు. నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు. అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్ని తప్పులు చేస్తాడు, నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. అవి ఎదుటి వ్యక్తుల మీద నేరాపణలు చేస్తాడు. అంటే ప్రతిరోజు నోరుందని, పేపర్ ఉందని, టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పేదవాళ్ళందరికీ అండగా ఉండడం, నేను ఇచ్చిన సూపర్ 6 కాకుండా మీకు కార్యక్రమాలన్నీ పెట్టి పేదరికం నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. నేను చేయబోయే పని 15 రూపాయలు నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.